చాలా బాగుంటుంది ఇది పచ్చి అనమాట. ఫ్రైకి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మీరు ఎప్పుడన్నా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి వస్తే ఇలాంటి చేపలు కొనుక్కోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. దుగ్గు చేప పీతలకి కోళ్ళ ఫారంకి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇది ఆడ చేప అండి ఫ్రెండ్స్. ఇది పొండు గొరక బాబా, పొండు కప్ప కాదు ఫ్రెండ్స్. ఇది పొండు గొరక. బోట్లోకి ఎక్కించుకుంటున్నారు ఏటకెళ్ళడానికి ఫ్రెండ్స్. ఇవాళ మనం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి వచ్చి ఫ్రెండ్స్. ఈ మొత్తం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఫ్రెండ్స్. ఇది ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను మీకు చూపించడానికి ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్. మన మరిన్ని వీడియోస్ మనకి నోటిఫికేషన్ రూపంలో మీకు త్వరగా నా వీడియోస్ మీకు వస్తాయి. ఈ ఫిషింగ్ హార్బర్లో ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మొత్తం ఇక ఫ్రెండ్స్. వాళ్ళ బోట్లు ఏటలకి వెళ్ళి వచ్చినాయి అనుకుంటా, కొత్తగా వెళ్తున్నాయి అనుకుంటా. ఇదిగో పూజ చేసుకున్నారు వీళ్ళు ఫ్రెండ్స్. వల్ల లోడ్ ఎక్కించుకుంటున్నారు, వాళ్ళు అలా పైకి ఎక్కించుకుంటున్నారు, బోట్లోకి ఎక్కించుకుంటున్నారు ఏటకెళ్ళడానికి. బోట్లు రన్నింగ్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మొన్నటి నుంచి, అందుకని ఇంటికాడ వల్ల అవన్నీ తెచ్చుకుని బోట్లోకి ఎక్కించుకుంటున్నారు బాగు చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్. ఇది పార్సల్ రూమ్ ఫ్రెండ్స్. ఇది ప్యాకింగ్ చేసేది మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇది కొత్త బోట్ అనుకోండి ఫ్రెండ్స్. ఇది కొత్త బోటు మొత్తం ఉండదు మామూలుగా ఉండదు. మొత్తం వైర్లెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బోట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది అన్లోడింగ్ చేస్తున్నారు. దుగ్గు చేప ఫ్రెండ్స్. ఇది కోళ్ళ ఫారంకి వాటికి వెళ్తుంది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం దుగ్గు చేప అనుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఈ సరుకు అంతా కోళ్ళ ఫారాలకి వాటికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఉప్పులో ఓరేసేసారు ఈ సరుకు. ట్రై అండి పట్టుకో ఫ్రెండ్స్. ఈ రై ఫ్రెండ్స్. ఇది కలందర్ రై ఫ్రెండ్స్. ఇది ఏం సావడారు మా బాబు వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా. ఏం చెప్పండి నేను పెట్టినా పొండు గొరక బాబా, పొండు కప్ప కాదు ఫ్రెండ్స్. ఇది పొండు గొరక ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇది ఆడ చేప అండి ఫ్రెండ్స్. ఇది అది ముర్రి ముర్రి ఒకసారి
సార్ కొట్టుకోండి ఫ్రెండ్స్ ఇది పండు కొరక నాసు కొరక ఫ్రెండ్స్ ఇది పెద్ద చేప చాలా బాగుంటుంది ఇది ఇది ఉప్పు చేపలు మన షాప్లో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అప్పుడప్పుడు ఇది మురి ఫ్రెండ్స్ ఇది చింతాకు మురి అంటారు ఎంత మచ్చినా అది కొట్టుకుంటే ఫుట్ ఒకటి కొట్టు బా ఇది పట్టుకో ఫ్రెండ్స్ మా బావ చింతాకు మురి పట్టుకుంటారని సరదా పడుతున్నాడు ఫ్రెండ్స్ ఈ సందాలు పాంప్లెట్స్ అంటారు ఫ్రెండ్స్ చైనీస్ పాంప్లెట్స్ ముందు కూడా మెత్తకుంటుంది ఫ్రెండ్స్ ఇది తినడానికి ఎక్కిచ్చేది ఎన్ని రకాల చేపలు బా చాలా ఉంటాయి కొంచెమే ఇప్పుడు ఇంక బోట్లు ఆటలకు వెళ్తుంది కదా చాలా రకాలు వీడియో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ చిన్న చేపలు చైనీస్ పాంప్లెట్స్ ఇవే ముళ్ళు మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తినడానికి తినుకూడన్నా ఈ కేజీ ఎంత పడుతుంది అండి 350 ఫ్రెండ్స్ ఈ కేజీ ఈ సైజ్ వచ్చేసి 350 పడతాయి అండి ఫ్రెండ్స్ ఇక్కడ మన వాళ్ళు ఎవరో నిజాపట్నం ఫిషింగ్ హార్బర్ ఈ అన్నయ్య వాళ్ళ షాప్ ఇదే ఇక్కడ చూపి ఇక్కడికి వస్తే వీళ్ళ దగ్గర ఎన్ని కావాలి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ బిఎన్ఆర్ అండి ఫ్రెండ్స్ ఇవన్నీ గ్రేడింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏ సైజు ఎలాగ అనమాట ఇదంతా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఇది మొత్తం ఇవన్నీ ఇక్కడ చివరికి వస్తే మనకి పచ్చి చేపలు అవి అమ్ముతారు మనకి కావాల్సి మీకు ప్యాక్ కూడా చేసిస్తారు ఎప్పుడన్నా నిజాంపట్నం ఇటు వస్తే మీరు ఇక్కడికి వచ్చి చేపలు అవి కొనుక్కొచ్చు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ వాళ్ళే చేసిస్తారు శుభ్రంగా చేసిన పేరు చేసిస్తారు ఇవన్నీ చేపలు కొట్లు ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వెనకాలన్నమాట ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మంజునాలు కదా తేల చేపలు పార్లు అంటారు తేల ఫ్రెండ్స్ తేల చేప ఫ్రెండ్స్ పచ్చిది చాలా బాగుంటుంది కదా ఇది ఫ్రైకి అయితే సెంటర్ ముళ్ళు ఇది ఫ్రెండ్స్ ఇగో సముద్ర బొమ్మడే ఫ్రెండ్స్ పచ్చిది సముద్ర బొమ్మడే చాలా బాగుంటుంది ఫ్రైకి ఎండి చేపలో మనం చేసి ఎండి చేప పచ్చి చేప చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది పసుపు కొరక బాగుంది బా కొండ చేప టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇది పసుపు కొరక అంటారు ఇది ఫ్రెండ్స్ ఇది కవాస్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని
మచ్చి అనమాట. ఫ్రైకి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మీరు ఎప్పుడన్నా నిజామాబాద్ ఫిషింగ్ హార్బర్కి వస్తే మన చేపలు కొనుక్కోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. రెండు రకాలు ఉంటాయి. ఎగ్స్ అనమాట. సేమ్ పొడి చేప లాగా పొడి చేప అంటున్నా. మన అన్నయ్య వాళ్ళు ఎగ్స్ అంటే మొత్తం అయ్యే ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ స్టింగ్రే అంటారు ఫ్రెండ్స్. దీన్ని టేక్, పెద్ద టేక్ చేపలు. ఇది స్టింగ్రే అంటారు దీన్ని. టేక్ చేప పిడుపుకైనా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ పిడుపు చాలా బాగుంటుంది. పిడుపు చేప అయితే కాల్చుకోవడానికి బాగుంటుంది. కొత్త పేగులు ఉంటాయి ఎట్లా ఉంటుంది కండ. ఫ్రైకి చాలా బాగుంటాయి. ఇది ఫ్రైకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతా కండ మొత్తం ఇదంతా కాల్చుకోవడం కన్నా ఫ్రైకి చాలా బాగుంటుంది. కొనుక్కోవాలి మొత్తం అయ్యే ఫ్రెండ్స్. ఇవి పట్టుకున్నప్పుడు ఇది ఇట్లా బ్లాక్ విడుదల చేస్తాను మనుషులు కనపడకుండా ఉండాలి. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదే ఫ్రెండ్స్. నిజాంపట్నం హార్బర్లో సాధ్యమంత వరకే మొత్తం చూపించాను ఫ్రెండ్స్. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉండేట్టు చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తం కండబోలే ఎక్స్పోర్టింగ్ పార్టీ చేస్తున్నారా చూడండి ఫ్రెండ్స్. ఎలా అయిపోయింది చేరు. దాటెళ్ళ ధర రైళ్ళు